సో మాట్లాడదాం ప్రస్తుతం జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో అయితే మనం ఉన్నాము. సో పబ్లిక్ ఏమనుకుంటారు, ఉప ఎన్నికల్లో ఎవరికి పట్టం కావాలనుకుంటున్నారు, సో అవన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి నియోజకవర్గ ప్రజలు అయితే ఉన్నారు. సో నమస్తే అండి. నమస్తే. ఏం పేరు అన్న? రమేష్. సో ఎట్లా ఉంది పరిస్థితి? జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక వచ్చింది. సో ప్రధాన పార్టీలు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా వాళ్ళ అభ్యర్థులతో పోటాపోటీలో ఉన్నారు. సో ఏమనుకుంటున్నారు ప్రజలు? ప్రజలు అంటే ఇప్పుడు మనకు గ్రౌండ్ రియాలిటీగా చూసుకుంటే నవీన్ యాదవ్ పేరు ఎక్కువ అనిపిస్తుంది. మనం సోషల్ మీడియా దాంట్లో చూసుకుంటే కొంచెం వేరే ఉంది, కానీ కరెక్ట్గా గ్రౌండ్ రియాలిటీ మనం చూసుకుంటే నవీన్ యాదవ్, బికాజ్ ఇక్కడ లోకల్ మనిషి, బస్తీలలో తిరిగిన మనిషి, అందరు తెలిసిన మనిషి. సో నవీన్ యాదవ్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది అని మనకు అనిపిస్తుంది అండి. ప్రధానంగా ఇప్పుడు నవీన్ యాదవ్కు ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు నవీన్ యాదవ్కి ఓటు వేయట్లే అంటే చాలా కారణాలు ఉన్నాయి. ఫస్ట్ ఒక యూత్ యంగ్ లీడరు, అప్కమింగ్ లీడరు, ఒక విజన్తో ఉన్న యంగ్ విజన్తో వచ్చిన లీడరు, మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్, అందరి కోసం కష్టపడి ఇప్పుడుచే కాదు అంటే ఆయన ఒక స్టూడెంట్ లైఫ్ నుంచే ఒక ఎన్జిఓస్ పెట్టి దాని మీద వర్క్ చేసి స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ ఇచ్చి, సో ఒక ఆలోచన ఉంది సమాజంకి మంచి చేయాలని. ప్లస్ ఇక్కడ ఉన్న మంచి మనం చూస్తే 2014లో ఆయన ఎలక్షన్ కంటెస్ట్ చేసాడు, 18లో కంటెస్ట్ చేసాడు, ఓడిపోయినా కానీ కూడా అవైలబుల్ ఉంటారు. ఇప్పటికీ కూడా 24/7 అవైలబుల్ ఉన్న మంచి ఇక్కడ అంటే ఈ ఏరియాలో నవీన్ యాదవ్ ఒకడే. అంటే 10,000 లేకుండా కూడా ఆయన చాలా పనులు చేసాడు ఎన్జిఓ ప్రకారం ద్వారా. ప్లస్ ఎక్కువ ఫోన్లో ఆయన అవైలబుల్ ఉంటారు. సో అవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయి ఆయనకి. ప్రజలకి అవన్నీ తెలుసు, బికాజ్ ఈయన గురించి తెలుసు, అందుకే అంతగానో ఆదరిస్తున్నారు. సో ప్రత్యర్థి పార్టీలు ఏమంటున్నాయంటే వారి గతంలో మరి వాళ్ళపైన రౌడీ షీటర్లు ఉంది, వాళ్ళ నాన్నగారిని నిన్న బైండ్ ఓవర్ కూడా చేశారు. సో మరి అట్లాంటి ఫ్యామిలీకి టికెట్లు ఇస్తే ఎమ్మెల్యే గెలుపొందితే రేపు నియోజకవర్గాన్ని ఎట్లా పరిపాలిస్తారు అని చెప్పేసి కూడా ప్రధాన పార్టీలు ఏవైతే ప్రత్యర్థి పార్టీలు ఉంటాయో వాటి నుంచి ఆరోపణలు వస్తున్నాయి. వాటి గురించి అలా ఒక మాట చెప్తా. ఈ ప్రత్యర్థి పార్టీ ఏదో ఉందో అపోజిషన్ పార్టీ బీఆర్ఎస్, వాళ్ళు రౌడీ షీటర్ అని అంటున్నారు. ఇప్పుడు శ్రీశైలం యాదవ్ అన్న గారితో కేటీఆర్ అప్పుడు టీఆర్ఎస్ అప్పుడు స్థాపించినప్పుడు ఆయన పక్కన ఉండే కండువా వేసుకొని, అంటే అప్పుడు ఆయనకు తెలియదు అంటే కేసులు దాని తర్వాత అయినాయా. ఇప్పుడు శ్రీశైలం యాదవ్ అన్న ఎప్పటి నుంచి ఉన్నాడు హైదరాబాద్లో, ఆయన 70-80s నుంచి ఉన్నాడు. అంటే 2001లో మీ పార్టీ పెట్టేటప్పుడు మీకు తెలియదా? సో ఇప్పుడు ఉన్న తప్పుడు ప్రచారం చేసి అప్పుడు ఏదో కేసులు అయినాయి. ఇప్పుడు ఈయన అంటే మీ పార్టీలో ఉన్నప్పుడు కండువా వేసుకున్నప్పుడు మంచోడేనా? అప్పుడు మీకు రాలే ఇవన్నీ. సో ఇప్పుడు దుష్ప్రచారం చేసి అప్పుడు అయినా ఏదో కేసులు, తప్పుడు కేసు, అది కరెక్ట్ కేసు, అది కోర్టు చూసుకుంటుంది. ఇక అది కేసు వాళ్ళ ఫాదర్ మీద ఉండొచ్చు, కానీ నవీన్ యాదవ్ మీద అసలు కేసులు ఏం లేవు కదా. ఉంటాయి క్రిమినల్ కేసు. ఇప్పుడు మనం వేరే అఫిడవిట్లు చూస్తే అందరి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. అందరు మన రౌడీ షీటర్లా అందరిది మనం చేసుకోవాలా, రిజెక్ట్ చేయాలా? కాదు అట్లా. ఇప్పుడు నవీన్ యాదవ్ అనేది ఒక క్లీన్ ఇమేజ్ మనిషి. పాస్ట్ అనేది వేరే ఉంటుంది, దాని మీద కోర్టులు ఉన్నాయి, విచారాలు చేస్తాయి. కానీ ఒక సోషల్ మీడియాలో ఒక రౌడీ చీటర్ అని 10 సార్లు అంటే ప్రజలు అవి నమ్మరు. వాళ్ళు తెలుసు అంతా, వీళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసు, శ్రీశైలం అన్న గురించి తెలుసు, నవీన్ యాదవ్ గురించి తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ ఉంది. వాళ్ళు ప్రజలకి మంచిగా చేస్తారు. మీరు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే మాత్రం ఇవి రౌడీ అనేది కాదు. సో ఇప్పటివరకు 2014 నుంచి ఇప్పటివరకు మాగంటి గోపీనాథ్ అయితే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో అప్పటి నుంచి ఏం అభివృద్ధి చేయలేదంటారా వాళ్ళు? అన్న ఇప్పుడు బస్తీలలో చూస్తే మాకైతే కనిపిస్తలేదు. మీకు ఏమైనా కనిపిస్తే మీరు కూడా చూపించండి టీవీలో. ఇప్పుడు రేమత్ నగర్, కార్మిక నగర్, బోరాబండ, ఎర్రగడ్డ, ఈ బస్తీలు, ఆ బస్తీలో ఎంత అభివృద్ధి జరిగింది? డ్రైనేజ్ కరెక్ట్ అయిందా? వాటర్ వచ్చిందా? లేకపోతే నాళాలు పడినాయా? రోడ్లు పడినాయా? సీసీ రోడ్, అవన్నీ మీరు చూసి మీరే చెప్పండి. మీడియా మీరు ఉన్నారు, మేము తిరిగిన దాంట్లో అంటే మేమైతే చూడలే. ఏమన్నా అంటే ఇటువైపు జరిగిండొచ్చు, ఫ్లైఓవర్స్, కేబుల్ బ్రిడ్జ్లు, వాళ్ళకి అంతా హైటెక్ సిటీ మీదనే ఉండే, వాళ్ళకి అదే డెవలప్ చేసుకుంటూ పోయినారు. అక్కడనే ఫ్లైఓవర్లు వేస్తున్నారు. కానీ ఉన్న బస్తీలలో స్లమ్స్లో ఎంత డెవలప్మెంట్ చేస్తున్నారు? అది చేయలే. అది మనం చూస్తున్నాము. ఇప్పుడు కూడా మనం చేస్తే మురికి నీళ్ళు అక్కడ వాడుతున్నాయి. వర్షాలు పడితే కదా, ఇప్పుడు కూడా అది ఉన్నాయి. సో అది డెవలప్మెంట్ ఇంకా 10 yearsలో చేయలేకపోయినారు వాళ్ళు. ఇప్పుడు ఏమంటారు 3 yearsలో మేము చేస్తాము. అంటే మీకు సీఎం ఉన్నప్పుడు, మీ దగ్గర జిహెచ్ఎంసీ మేయర్ ఉన్నప్పుడు, ఇక్కడ కౌన్సిలర్, కార్పొరేటర్ ఉన్నప్పుడు, ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కాని అభివృద్ధి ఇప్పుడు 3 yearsలో మీరు ఎట్లా చేయగలుగుతారు? మీరు ఎక్కడి నుంచి బడ్జెట్ తెస్తారు? ఇప్పుడు వాళ్ళు ఉట్టి ఒక సానుభూతి మీద ఓట్లు అడుగుతున్నారు, కానీ డెవలప్మెంట్ మాట్లాడడానికి వాళ్ళ దగ్గర లేదు, సబ్జెక్టే లేదు. అందుకే నవీన్ యాదవ్ ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏమన్నా మేము గెలిస్తే 3 years ఇక్కడ మాకు అభివృద్ధి చేయడానికి ఛాన్స్ ఇవ్వండి. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎప్పటి నుంచో ఇళ్ళకి ఉంది. విష్ణువర్ధన్ రెడ్డి ఇంకా పీజీఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్, దాని తర్వాత ఎప్పటి నుంచో ఆపోజిషన్ పార్టీ ఉన్నాయి 2014 నుంచి. వాళ్ళు ఎంత అభివృద్ధి చేస్తున్నారు జనాలు కూడా చూస్తున్నారు. సో ఇప్పుడు బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి అనే అభ్యర్థి ఉన్నారు. సో వాళ్ళ ప్రభావం ఏముండదంటారా? అలా ప్రభావం మీరు చూస్తే బీజేపీ అనేది ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్లో మంచిగా చేయదు. ఈ పర్టికులర్ జూబ్లీస్ చూసుకుంటే లాస్ట్ ఎలక్షన్లో 2023లో హైయెస్ట్ ఓట్లు పడినాయి వాళ్ళకి, 24,000 చేంజ్. ఇప్పుడు దాకా జూబ్లీస్ చరిత్ర చూసుకుంటే ఈసారి ఏమంటే 25,000, 26,000 చేసుకుంటే కూడా గ్రేట్. ఒక 1000 ఓట్లు, 100 ఓట్లు, 500 ఓట్లు పెరిగినా కూడా గ్రేట్ అంటున్నారు. వాళ్ళు ఎక్కువ పోటీలో లేరు, వాళ్ళు ఉండరు కూడా. ఈసారి బీఆర్ఎస్ గట్టిగా పోటీ ఇస్తున్నారు, బీజేపీ ఓట్లు రావు. అదర్వైజ్ మీరు లోక్సభ ఎలక్షన్లో చూసుకుంటే బీఆర్ఎస్ కొంచెం వెనుక పడితే బీజేపీకి ఓట్లు పడుతున్నాయి. వీళ్ళిద్దరు ఓటు ఒక్కటే, వాళ్ళు ఓట్లు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. అసెంబ్లీలో బీఆర్ఎస్కి వేపిస్తారు, లోక్సభలో బీజేపీకి వేపిస్తారు. వాళ్ళిద్దరు ఒక్కటే అనేది మేము ప్రజలకు తెలుసు. అది సో బీఆర్ఎస్ బీజేపీ అనేది రెండు ఒకటే 100% అన్న. మీరు అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్ తీసుకోండి,
హైదరాబాద్ సిటీ చూడాలి, హైదరాబాద్ మొత్తం స్టేట్ కాకుండా ఇప్పుడు జూబ్లీస్లోనే బీఆర్ఎస్ అభ్యర్థికి 80,000 వచ్చినాయి, బీజేపీకి 24,000 వచ్చింది. అదే లోక్సభ ఎలక్షన్ రాగానే కిషన్ రెడ్డి గారికి అరౌండ్ 70,000, కాంగ్రెస్కి 80,000, బీఆర్ఎస్కి తక్కువ వచ్చినాయి. అదే మీరు సనత్ నగర్ చూసుకోండి, మీరు సికింద్రాబాద్ చూసుకోండి, అంటే ఈ సికింద్రాబాద్ పార్లమెంట్లో 7 అసెంబ్లీ మీరు చూసుకుంటే ఇదే ఉంది. అంటే ఆ ఓట్లు ఎక్కడ పోయినాయి? ఇప్పుడు బీఆర్ఎస్కి పడిన 80,000 ఓట్లు అసెంబ్లీలో లోక్సభలో ఎందుకు రాలే? సనత్ నగర్లో బీఆర్ఎస్కి అసెంబ్లీలో మన తలసాని గారికి 60,000 ఓట్లు వచ్చినాయి. అదే లోక్సభ రాగానే ఎక్కువ తగ్గినాయి. ఇవన్నీ వాళ్ళకి డీల్స్ ఉంటాయి. అసెంబ్లీ మేము చూసుకుంటాము, లోక్సభ మీరు చూసుకోండి. అక్కడ మోదీ ఉండాలి, ఇక్కడ కేసీఆర్ ఉండాలి. అది అండర్ గ్రౌండ్ డీల్, అది అండర్ టేబుల్ డీల్. వాళ్ళిద్దరు ఒక్కటే. సో ఫైనల్గా ఏం చెప్తారు సార్? ఇప్పుడు ప్రజలు డెవలప్మెంట్ కోసం ఓటు వేయాలి. సానుభూతి మరచాలి. సానుభూతి అందరికీ ఉంటుంది, మాకు కూడా ఉంది ఆమె మీద. కానీ సానుభూతి చూసి ఓటు వేస్తే నెక్స్ట్ 3 years మీకు ఇక్కడ ఏం పనులు కావు కూడా. మీకు ఏం అప్పుడే చేయలేకపోయినా ఇప్పుడు ఏం చేస్తారు? సో మీకు డెవలప్మెంట్ అభివృద్ధి కావాలంటే సానుభూతి మరచిపోయి అభివృద్ధి పేరు మీదనే ఓటు వేయాలి. సో థ్యాంక్ యూ సార్. చెప్పండి అన్న, మీది ఏ డివిజన్ అన్న? యూసుఫ్ కూడా అన్న. యూసుఫ్ కూడా. సో ఆ ప్రాంతంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా ఇప్పటి వరకు? సో అక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంది అసలు? అన్న యూసుఫ్ కూడా మీరు చూసుకుంటే మెయిన్ ప్రధానంగా వర్ష నీళ్ళు. ఇప్పుడు చిన్న చిన్న గలీలు ఉన్నాయి. ఇక్కడ వర్షం పడంగానే నీళ్ళు అక్కడికక్కడ ఆగిపోతున్నాయి. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వెహికల్స్ పోవడం కానీ, ఈవెన్ మనుషులు నడవడం కూడా చాలా ప్రాబ్లమ్. 2 wheelers కూడా పోలేకపోతున్నాయి. సో ఇది మనం చాలా ఎప్పటి నుంచి కంప్లీట్ చేస్తూనే ఉన్నాం. వర్ష నీళ్ళది ఆ వర్షాలు రాగానే మోర్ ఇల్లు పొంగుతున్నాయి. చాలా పెద్ద ప్రాబ్లము ఇది. వాళ్ళు ఏసీ పోతారు, తర్వాత ఏమవుతుందో అర్థం కాదు. రిపేర్ అంటారు, దాని తర్వాత ఏమవుతుందో మనకు అర్థం. ఏ టెక్నాలజీ వాడుతున్నారు. కానీ ఆ వర్ష నీళ్ళు, మురికి నీళ్ళు, దానివల్ల బస్తీలలో చాలా పెద్ద ప్రాబ్లం అండి. ఇది సీసీ రోడ్లు కూడా చాలా తక్కువ ప్లేస్లో. ఇప్పుడు మనం అటు వెళ్తే మీరు ఎల్లారెడ్డి కూడా అటువైపు వెళ్తే సీసీ రోడ్ బాగానే ఉన్నాయి. ఇటు రాగానే సీసీ రోడ్ లేవు చాలా ప్లేసెస్లో. అంటే అది ఓట్ బ్యాంక్ చూసి వేస్తున్నారా, బూత్లు బట్టి వేస్తున్నారా అర్థమవుతుంది. కానీ చాలా ప్లేసెస్ సీసీ రోడ్ కరెక్ట్ లేవు. మురికి ప్రాబ్లం ఉంది. ఇంకా పార్కుల ప్రాబ్లం ఉన్నాయన్న. ఇప్పుడు పీజే పార్క్ ఉంది ఇక్కడ. మీరు ఎల్ఎన్ నగర్ పోతే పీజీఆర్ పార్క్ ఒకసారి పోయి చూడండి. అది మొత్తం అక్కడ ఏమంటారు, ఆ టెంట్ హౌస్ సామాన్లు పెట్టడము, లేకపోతే మొత్తం గలీజ్గా అయిపోయింది. అది మొన్న కూడా మనం చూపిస్తే అసలు అక్కడ పార్క్ అనే మీకు అనిపించదు. ఒకటి పీజీఆర్ పార్క్ అని ఉంటుంది, లోపల మొత్తం చెత్త చెదారం ఉంది. పార్క్లు మెయింటెన్స్ లేవు. ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి మనకు అక్కడ. సో గతంలో బీఆర్ఎస్ 2 సార్లు అయితే అక్కడ పరిపాలించింది. అక్కడ ఏం చేయలేదా? మరి ప్రజలు ఎట్లా ఓటేసారు? ఎన్నిసార్లు చేయనప్పటికీ మూడోసారి గెలిపించారు మాగంటి గోపీనాథ్ గారు. ఇప్పుడు ఫస్ట్ టైం అయినా టీడీపీ టికెట్ మీద గెలిచిండు. టీడీపీ టికెట్ మీద గెలిచిండు. అప్పుడు అలయన్స్ ఉండే టీడీపీ బీజేపీ గెలిచి మంచిగా ఓట్లు పడినాయి. సెకండ్ టైం మనం వస్తే 2018 ఎలక్షన్ అనుకోండి. అప్పుడు నవీన్ యాదవ్ గారు సపరేట్ ఇండిపెండెంట్ ఉండే. కాంగ్రెస్ నుంచి మన ఈయన రెడ్డి పీజీఆర్ సన్ ఉండే విష్ణువర్ధన్ అన్న. సో ఉన్నప్పుడు మనం ఏమంటే నవీన్ యాదవ్ అన్న ఫ్యాక్టర్ ఒకటి ఉండే అక్కడ. అంటే ఓట్లు కొంచెం అది వీళ్ళకి అడ్వాంటేజ్ అయింది 100%. బికాజ్ ఇంకో ఏంటంటే ఎంఐఎం సపోర్ట్ ఉండే. మీరు చూసే ఎంఐఎం సపోర్ట్ 2018, 2023 ఎంఐఎం మంచిగా సపోర్ట్ చేసింది వాళ్ళకి. సో ఆ అడ్వాంటేజ్ ఉండే అనిపిస్తుంది మాకు. బికాజ్ ఎంఐఎం ఎక్కడ ఉంటే ఇక్కడ ముస్లిం పాపులేషన్ బాగానే ఉంది. జూబ్లీస్లో నాకు తెలిసి ఒక 80,000 ఓట్లు ఉంటాయి. సో ఎంఐఎం ఒక సపోర్ట్ ఉంటే 100% వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. అది ప్రజల మద్దతు అయితే ఖచ్చితంగా నవీన్ యాదవ్ ఉంది అని అంటారు అన్న. ఈసారి మీరు చూసుకుంటే మైనారిటీస్ కానీ, అది హిందూ కానీ, ఇక్కడ సిఖ్లు ఓట్లు కూడా ఉంటాయి మనకి ఇక్కడ. ఈవెన్ క్రిస్టియన్స్ కూడా బాగానే ఉన్నారు. మైనారిటీస్ 100% పడతాయి ఇక్కడ. అట్లానే ఈయన పర్సనాలిటీ గురించి అందరు తెలిసిన వాళ్ళు ఉన్నారు. లోకల్ మంచి. ఆ లోకల్ మంచిలో మనకు యూసఫ్ కూడా అయితే 1 side పడుతుంది, అది గ్యారంటీడ్. ఇటువైపు కూడా రేవంత్ నగర్, బోరబండ కూడా మంచిగానే 1 side పడుతుంది సార్. థ్యాంక్ యూ.